మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు? నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటు మొన్నేమన్నాడు? నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యనేమన్నాడు? మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు? మీరు చూడండి, వీళ్ళ మాటలు వీళ్ళేంటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవడో చూడలేదు అనుకుంటాడు, టక్కమని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మని మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంటు, చిరంజీవి ప్రెసిడెంటు, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా? కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడు అయిపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంక్ ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేపాలు కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్మకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను ఎల్లుట హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడునే జైల్లో పెట్టినప్పుడు, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెండోది, రిట్ పిటిషన్లు, లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న
భద్రాచలంలో ఒక లాయరు ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి. మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు. ఎందుకంటే నేను 100,000 కేసులు వేయలేను కదా. స్టీల్ ప్లాంట్ మీద, హైడ్రా మీద, ప్రత్యేక హోదా మీద కేసులు వేసి గెలిచాం. లడ్డూ పిటిషను రైతులకు. కనుక మీరేం చేయాలి అంటే చిరంజీవి డ్రామాని, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్గా తీసుకోకండి. వాళ్ళు రోజుకో మాట్లాడతారు, పూటకో మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవికేమో సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్, నాగబాబుకేమో ఎంపీ అడిగాడు. ఇస్తే నేను ధర్నా చేస్తాను అనుభవిసరికి వెనక్కి తగ్గారు అక్కడ మోదీ గవర్నమెంట్. ఇప్పుడు చిరంజీవికి మరలా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే హోల్సేల్గా దేశమంతా ఈరోజు పవన్ కళ్యాణ్ మరలా సనాతన ధర్మం మీద టూర్ మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్, నువ్వు సనాతన ధర్మం టూర్ చేసే ముందు ఒకటి ఆలోచించు. పైన దేవుడు ఉన్నాడు, దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది. నీ భార్య ఇంట్లో ఏడుస్తుంది, ఆవిడని నువ్వు ఫోర్స్ చేసి రిలీజియస్ కన్వర్షన్ చేయించొద్దు. ఆవిడ క్రిస్టియన్, నువ్వు బాప్తిజం తీసుకున్నావు. నీ తెలుగువారి కొరకు కానీ ఇండియన్ కొరకు కానీ మాట్లాడుతున్నారా? నేను అమెరికన్ కోర్టులో కేసులు వేశాను, ఇక్కడ కేసులు వేశాను, ట్రంప్కి లెటర్ రాశాను. ట్రంప్ను కంట్రోల్ చేసిన నాయకులతో టచ్లో ఉన్నాను. ఓపెన్గా వారి పేర్లు చెప్తున్నాను అక్కడ. స్పీకర్ జాన్సన్, చైర్మన్ జాన్ థూన్. ఇది నేను చేసేది. కనుక 7569441275కి ప్రతి ఒక్కరు, ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు, అందుకే లైవ్లు ఇస్తున్న వారిని దేవుడు దీవించగాక. ఎందుకంటానంటే మీరు దేశభక్తులు, లైవ్లు ఇచ్చిన వాళ్ళు, మీరు దేశం కొరకు ఇస్తున్నారు. నేను మీకు రూపాయి ఇవ్వట్లేదు. మీరు దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రేమిస్తున్నారు. దేశద్రోహులు లైవ్లు ఎవరు? ఆ దొంగలకి ఇస్తారు. దేశద్రోహులు అన్నను వారిని, లైవ్లు ఇవ్వని వారిని, రిపోర్ట్ చేయని వారిని, సోషల్ మీడియా ఉంది, రిపోర్ట్ చేసుకోండి. 1 మినిట్ బయట వేసుకొని అద్భుతంగా మీరు రిపోర్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి పంపించేయండి, వైరల్ చేస్తూనే ఉండండి. మీరు, నేను, దేవుడు కలిసి ఉండగా ఓటమి అన్నది మనకు చెల్లదు. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీదే గెలుపు. ఈ దొంగల వెనకట్ మీరు వెలకండి. ఎమ్మెల్యే నేను ఎందుకు, చాలా మంచి ప్రశ్న అమ్మా. మీ పేరు లక్ష్మి గారు. నేను ఎందుకు ఇప్పుడు అమెరికాలో లేను అంటే, సత్యం చెప్తే మీరు షాక్ అవుతారు. ఒక కోర్టు కేసు, ఒక ఇల్లీగల్గా ఉన్న కోర్టు కేసు, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్న కోర్టు కేసు, ఒక సింపుల్ ఆర్డర్, చట్ట విరుద్ధంగా ఇచ్చిన ఆర్డర్ని డిస్మిస్ చేయనందుకు ఇంకా నేను ఇక్కడే ఉన్నాను. వీలైతే 72 గంటల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయాలనుకుంటున్నాను. ఆ కోర్టు కొరకు ఇప్పుడు నేను చెప్పను. ఆ జడ్జి కొరకు, ఒక ఆవిడ ఇది ఇల్లీగల్ చేస్తున్న నాగమని ఆవిడ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు 72 గంటల్లో వారి ద్వారా న్యాయం చేసే. ఎందుకంటే ఆ ఒక్క ఆర్డర్ అయిపోగానే డబ్బులు వచ్చేస్తాయి. డబ్బులు వస్తే నేనే కొన్ని వేల మందిని నా సొంత ఫ్లైట్లలో లేదా ప్రైవేట్ ఫ్లైట్లలో డబ్బులు ఇచ్చి, నా ఫ్రీజ్ అయిన డబ్బు రిలీజ్ అయిపోద్ది, నాకు ఎఫ్సిఆర్ఏలు వచ్చేస్తాయి. నేనే ఆర్గ్యూ చేస్తున్నాను. తర్వాత ఇండియన్స్ అమెరికాలో ఉన్నవారికి న్యాయం చేస్తాను, ఇక్కడ ఉన్నవారికి న్యాయం చేస్తాను. 18 సంవత్సరాల నుంచి ఆ ఇల్లీగల్ కేసు మరలా వేస్తూ, ఫ్రివిలెస్ కేసుని మరలా మోసం చేస్తూ, మరలా కోర్టుల్ని, స్టాఫ్ని మేనేజ్ చేస్తూ, కొంతమంది జడ్జిలు కూడా మేనేజ్ చేస్తున్న విషయంలో నేను ఇక్కడ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ కొరకు ఇక్కడే
అమరణ నిరాహార దీక్ష చేసి ఎలా గెలిచామో మీ మద్దతుతో, పోలీసులు వచ్చి నన్ను ఈడ్చికెళ్ళినా అదానీ గెలవలేదు, మోదీ గెలవలేదు, మనమే గెలిచాం. 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. అలాగే అతి త్వరలో ఈ కోర్టు విషయాలు సత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసి డీటెయిల్స్ పంపించి కేసు వారి మీద వేసి, అప్పుడు ఎందుకు నేను నెల రోజులు అయినప్పటికీ ట్రంప్ ప్రెసిడెంట్ అయి దాదాపు 20 రోజులు అయినప్పటికీ నేను ఇంకా వైజాగ్లో ఎందుకున్నాను? మీరు మంచి ప్రశ్న అడిగారు. అతి త్వరలో మీకు ఫ్యాక్ట్స్ బయలుపెడతాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ చిరంజీవులు ఎందుకు మళ్ళీ ఇప్పుడు తెర మీద తెచ్చారు? పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా పొలిటికల్గా? ఎంత అన్యాయం అసలు! చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. నా చేతులతో ఇద్దరిని 2008లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు దీవించాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది! చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? 27% ఉన్న కాపులు క్షమిస్తారా? 60% ఉన్న బీసీలు క్షమిస్తారా? చిరంజీవి ఏం చేశాడు? కంప్లైంట్లు చూడండి. 1500 కోట్లు 336లో 334 మంది దగ్గర యావరేజ్ 5 కోట్లు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్మి మీరు పోటీ చేయండి రా అంటే బంగారాలు అమ్ముకొని ఎంతమంది నన్ను కలిశారు. అదే ప్రజారాజ్యం పార్టీ హోల్సేల్గా ఒక 500 కోట్లు క్యాష్కి ఒక మంత్రి పదవికి కాంగ్రెస్లో విలీనం చేసేసారు. నేను చెప్పింది సత్యమా కాదా? అలాంటి చిరంజీవి ఏదో అడవిలో ఎక్కడో దోగోవాలా, లేదా ఏ ఆఫ్ఘనిస్తానో వెళ్ళి సేవలు చేసుకోవాలా భారతదేశాన్ని విడిచిపెట్టి? జార్జ్ బుష్ ఏ విధంగా ఇరాక్ యుద్ధం చేసిన తర్వాత నేను అపోజ్ చేస్తే 7 సంవత్సరాలు బయటకు రాలేదు. అలాంటి చిరంజీవి మీడియా ముందుకు రావడం, ఈ తెలివి తక్కువ మీడియాలో అవి బ్రేకింగ్ న్యూస్లు పెట్టడం నాకు అర్థం అవట్లా. ఇంత దరిద్రమా అని మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మరలా ఆయనే అంటున్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందని. నేను ఎప్పుడైనా నా మాట 2014-13లో అన్నమాట ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఆయనే ఒప్పుకుంటున్నాడు. హృదయంలో ఉన్నదే బయట పెడుతున్నాడు. ఇంత క్లియర్గా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తులైపోతే మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని నాగబాబు దేవుడిలా పొగుడుతుంటే బుద్ధున్న కాపోడు ఎవడైనా, సిగ్గున్న బీసీ ఎవడైనా, తెలివితేటలున్న ఏ తెలుగు ఓటరైనా, బుద్ధున్న ఏ మీడియా వాడైనా అలాంటి పనికిమాలోళ్ళని మళ్ళీ ప్రమోట్ చేస్తారా? నేను ఆశ్చర్యపోతుంది. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టకపోతే 1-2%తో జనసేన క్లోజ్ అయిపోను. 2019లోనే కదా 5 పార్టీలకి 6% వచ్చింది. మళ్ళీ ఈయనెందుకు లైఫ్ ఇచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎలా తిట్టాడు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడు, ఓహోహో అని వణిగిపోతాడే. మరి అలాంటి చంద్రబాబు నాయుడు, అలాంటి లోకేష్, అలాంటి తెలివైన కమ్యూనిటీ ఈయనకి లైఫ్ ఇచ్చారు. మళ్ళీ ఈయనేమంటాడు? మరలా తిడతాడు, మరలా మోదీ జైల్లో పెడతాడు చంద్రబాబుని, మరలా పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేసుకుంటారు. వీళ్ళందరికీ పోస్టులు ఇస్తారు. కాపులకి న్యాయం ఏమైంది? ఒక్క కాపుడైనా బాగుపడ్డా? ఒక్క బీసీ అయినా చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా బాగుపడ్డా? ఒక్క దళితుడైనా బాగుపడ్డా? ఒక్కడైనా ఆస్తి సంపాదించుకున్నాడా? కనీసం రాజశేఖర రెడ్డి పార్టీలో బొత్స సత్యనారాయణ అంటే 1,00,000 కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయే బీసీలకి, కాపులకి, దళితులకి, వాడిని నమ్ముకున్న వాళ్ళకి. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్న ఆస్తులన్నీ పోయాయి. ఆస్తులు పోయిన పార్టీల్లో మళ్ళా జై జనసేన అన్నాడు నిన్న చిరంజీవి.
నోట్లో నుంచి వచ్చిందా లేదా? ఎంత దారుణం! తెలివైన తెలుగు ప్రజలందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, కే పాల్ ఈజ్ గాడ్ సెంట్ ఏంజల్ ఫ్రమ్ గాడ్ టు డూ జస్టిస్ ఫర్ అవర్ ఇండియన్స్, ఎస్పెషలీ తెలుగు కమ్యూనిటీ. చిరంజీవి పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు కదా, అంటే జనసేన కూడా బీజేపీలోకి పూర్తిగా విలీనం చేసేస్తారు అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చేయాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కట మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా, నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్ట్ కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ని తీసేయి, నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు? ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేసాను సార్, తప్పు అయిపోయింది పాల్ గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.